రామాయణంలోని ఊర్మిళ లక్ష్మణుడి వరకు ఎంతో త్యాగం చేసిన మహామహిళా పాత్ర. అందరూ దేదీప్యమానంగా వెలిగే దీపశిఖనే చూస్తారు, కానీ వెలుగును వేనోళ్ళ ప్రశంసిస్తారు. కానీ వత్తి ఎంతగా నూనెలో మునిగితే దీపం అంతగా బలాన్ని పుంజుకుంటుంది. వత్తి ఎంతగా కాలితే దీపం అంతగా వెలుగుతుంది. భర్తలు పొందే పేరు ప్రతిష్టల వెనుక వారి భార్యలు చేసే త్యాగం బలంగా ఇమిడి ఉంటుంది. లోకం ఇట్టి మహిళా పతివ్రతల త్యాగాన్ని విస్మరిస్తుంది. జీవితంలో మహోన్నత త్యాగం చేసిన ఊర్మిళను రామాయణంలో ఆమె ఉన్నా లేనట్టే ఉంది. మొదటి నుంచి ఊర్మిళది చిత్రమైన స్వభావం, ఎంతో సుకుమార స్వభావం, సంఘర్షణలన్నీ అంతర్లీనంగా మలుచుకున్న స్త్రీ, అధికారానికి లొంగని స్త్రీ, సమస్యలు ప్రయత్నపూర్వకంగా అచేతనంలోనికి నెట్టివేసిన స్త్రీమూర్తి. ఊర్మిళ తనకు తాను మితభాషి. ఆమెకు ఏకాంతం అంటే ఎంతో ఇష్టం. తన మనస్సుతోనే ఉండడం, మాట్లాడుకోవడం, ఆడుకోవడం కానీ చేసేది. ఆమెది తనలో తాను లీలమయ్యే మనస్తత్వం. ఊర్మిళ వంటి స్త్రీ ఎన్ని బాధలున్నా దిగమింగి ఎంతటి త్యాగాన్నైనా చేయగలదు. దేనికది సరిపెట్టుకోవడమే ఆమె స్వభావం. తన తండ్రి జనకుడు సహితము ఎక్కడి నుంచో వచ్చిన సీతకు అగ్రస్థానం ఇచ్చినా తాను న్యూనతాభావాన్ని పొందక సీతలాంటి అక్కకు తాను చెల్లెలుగాను, జనకుల్లాంటి తండ్రికి కూతురుగా కావడం గొప్ప అదృష్టంగా భావించిన స్త్రీ ఊర్మిళ. జనకుడు సీత వివాహం గురించి ఆలోచించుచున్నప్పుడు తర్వాత తన పెళ్ళే కదా అని ఊర్మిళ కూడా తన వైవాహిక జీవితాన్ని గురించి కళ్ళగన్న కన్యక. సీతా స్వయంవరం రానే వచ్చింది. నూనూగు మీసాల అజానబాహుడు రాముడు ముందుకు ధనస్సు దగ్గరికి నడిచాడు. తమ్ముడు లక్ష్మణుడు అక్కడే లేచి ఉంచున్నాడు. తల్లి పక్కన ఊర్మిళ చూపులు మాత్రం ఆ నిలిచిపోయిన లక్ష్మణుని మీదనే నిలిచాయి. అక్క వివాహం రాముడితోనూ, తన వివాహం లక్ష్మణునితోనూ జరిగిపోయాయి. తన భర్త లక్ష్మణుడు కూడా అందగాడు, గుణవంతుడు, పేరు ప్రతిష్టలున్నవాడు. ఆయన భర్త అనుకోకుండా తనకు లభించాడు. తనను ప్రేమిస్తున్నాడు, లాలిస్తున్నాడు, సంతోషంలో ఓల్లానిస్తున్నాడు. ఊర్మిళ ఆనందానికి అంతులేదు. కాలం గడిచిపోతోంది. ఒకానొక రోజు భర్త వచ్చి లాలించి తన అన్న పట్టాభిషేకం వివరించాడు. ఊర్మిళ ఎంతగానో మురిసిపోయింది. అయోధ్యలో అందరి ఎదుట తాను కనబడే మొదటి మహోత్సవం ఇదే. అందరూ స్త్రీల్లాగే తను తాను అలంకరించుకొని మురిసిపోయే స్వభావము గలది ఊర్మిళ. అద్దంలో తనకు తాను అకాలపు ఆవలింపు భయంకరంగా అగుపించింది. ఊర్మిళ భయపడుతూ నిర్ఘాంతపోయి నారచీరలు ధరించిన లక్ష్మణ్ని చూచింది. ఆమె ఉలిక్కిపడింది. కైకేయి కోరిక ప్రకారము అన్నగారు 14 ఏళ్ల అడవులకు వెడుతున్నారు. అన్నకు సహాయంగా లక్ష్మణుడు అడవులకు వెడుతున్నాడు. ఊర్మిళకు మాట్లాడే అవకాశమే లేదు. తాను కూడా వెళ్దామనుకున్నా అది పొసగంది. విపరీతమైన మానసిక సంక్షోభం ఆవిడలో చెలరేగింది. కొత్తగా కాపురానికి వచ్చిన ఊర్మిళ భర్త అభీష్టాన్ని గౌరవించి సీతారాముల సేవాభాగ్యాన్ని కలిగించి తన్మూలంగా ఆయన వ్యక్తిత్వాన్ని లోకంలో దేదీప్యమానంగా వెలిగించి తానొకటి చీకటి గదిలో జీవోత్సవంగా 14 ఏళ్లు గడిపింది. ఊర్మిళలోని నిరాశ నిస్పృహలు విధ్వంసకతకు పూనుకోకుండా తన కోరికలకు అన్నిటికీ స్వస్తి చెప్పి పడక మీద స్పృహ తప్పి గాఢ నిద్రలోకి జారిపోయింది. నిద్ర వల్ల శారీరకంగానూ మానసికంగానూ విశ్రాంతి పొందింది ఊర్మిళ. 14 ఏళ్లు తన మందిరం వదిలి ఆవల అడుగుపెట్టలేదు. అయోధ్యలో కానీ అసలు ప్రపంచంలో కానీ ఏం జరుగుతున్నది ఆమెకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఆమెకు లేదు. ఊర్మిళ ఆహారం మటుకు ఊపిరి ఉండడానికే. ఆమెది ఒక గొప్ప మౌనవ్రతము. అది ఒక యోగ నిద్ర. ఊర్మిళ కాలాన్ని లెక్క చేయలేదు. కాలమే తనను తాను లెక్క వేసుకుంది. 14 ఏళ్లు దాటగానే అన్న వెంట లక్ష్మణుని అయోధ్యకు రప్పించుకుంది. లక్ష్మణుని హస్తస్పర్శతో ఊర్మిళలోని చైతన్యం వెల్లివిరిసింది. లక్ష్మణుడు గాఢంగా ఆమెను హృదయానికి హత్తుకున్నాడు. ఊర్మిళ జీవితంలో ఈ రసానుభూతి ఎంతో కాలం నిలిచింది. ఆమెకు అంగద, చంద్రకేతులు జన్మించారు. ఆమె మాతృమూర్తి అయింది. అంగదీయపురంలో అంగదుడు, చంద్రకాంతపురంలో చంద్రకేతువు రాజులయ్యారు. ఊర్మిళ రాజమాత అయింది. ఊర్మిళ స్త్రీమూర్తికి, జీవితానికి అదొక ధన్యత. ఊర్మిళ ఒక ప్రేమమూర్తి, త్యాగమయి.